మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సలహా ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా మీ పాత్ర పోషించాల్సింది అసెంబ్లీలో, ప్రజాస్వామ్యంలో మన వాయిస్ అంతా కూడా అసెంబ్లీలో వినిపించాలి. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేటువంటిది కాదు, ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని సూచన చేశారు. అందుకు ఆయన కాంగ్రెస్ పార్టీ ఉదాహరణకు కూడా చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ తీసుకుంటే ఆ సమయంలో కేవలము 6 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేసింది. మీరు కూడా 11 మంది ఉన్నారనేటువంటిది కాదు, ప్రజా సమస్యల మీద మీరు అసెంబ్లీకి వెళ్ళండి, పోరాటం చేయండి అని ఒక మంచి సూచన చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఈ సూచన తీసుకుంటారా లేదా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సంవత్సరన్నర కాలంగా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను అసెంబ్లీలో నేను మాట్లాడినంతసేపు సమయం కావాలని ఆయన కోర్టులకు వెళ్తున్నాడు, స్పీకర్లకి లేఖలు రాస్తున్నాడు, కానీ అసెంబ్లీకి పోవటం లేదు. ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, కోర్టులు ఇవ్వవు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ అసెంబ్లీని ఎగ్గొట్టడానికి ఈ రోజున సాకుగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లోకి వెళ్లకుండా, ఇంకొక వైపున అసెంబ్లీకి వెళ్లకుండా కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారాగా సమయాన్ని గడిపేటువంటి ప్రయత్నం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. నిన్న బెంగళూరు నుంచి వచ్చి 3 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడి అనేకమైనటువంటి సమస్యలను ప్రస్తావించారు. ప్రభుత్వ ఫెయిల్యూర్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, చాలా విషయాలు మాట్లాడి మరి ఇవన్నీ పరిష్కారం కావాలి అని అంటే ఎక్కడ వీటికి పరిష్కార మార్గం? అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు, కానీ అసెంబ్లీకి మాత్రం వెళ్ళట్లే. పోనీ ప్రజల్లోకి వెళ్తున్నారంటే ప్రజల్లో కూడా వెళ్ళట్లే. కేవలము రైతులకు సంబంధించినటువంటి 4 సమస్యల మీద, మిర్చి రైతులు, పొగాకు రైతులు, అదేవిధంగా మామిడి, అరటి రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద వెళ్ళాడు. ఆ తర్వాత అన్నీ కూడా జైలు యాత్రలు, అదేవిధంగా వాళ్ళు తప్పులు చేసి జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళని పరామర్శించటము, కొన్ని బహిరంగ సభలు, దాని ద్వారా రప్పాకు సంబంధించినటువంటి సందేశాలు, ఇవి తప్ప ప్రజా సమస్యల మీద ఏ ఒక్క ఉద్యమం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి? అది కనపడటం లేదు. అదే విషయాన్ని ఒక రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాబినెట్లో పనిచేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఒక సలహా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఇలాంటి సీనియర్ నాయకుల సలహాలన్నా సరే జగన్మోహన్ రెడ్డిని రేపు అసెంబ్లీకి రానున్నటువంటి